సాయిరామ్ చెల్లా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన క్లోజింగ్ స్పీచ్తో ఈరోజు కంట్రోల్స్ ఈ ఆడియో ఫంక్షన్ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. దాని అందరూ కాపీ చేసుకొని మైండ్లో సేవ్ చేసుకోండి. సినిమాని కూడా అలాగే ఆదరించండి. అండ్ సినిమా రిలీజ్ డేట్ ఎవరు చెప్పలేదు, మరి ఈ విషయం నేను అడగలేదు, ఇంకెవరు చెప్పలేదు. సో వెన్ ఇస్ ద ఫిల్మ్ గోయింగ్ టు రిలీజ్ అనేది కూడా మీరు ఏమైనా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అన్న ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం లీక్ చేస్తే, సో మేము అలా హోప్ పెట్టుకుని అలా వెయిట్ చేస్తూ ఉంటాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ పీపుల్ బిహైండ్ దిస్ మూవీ. ఒకటి సుకుమార్ గారు అండి, నా గురువు గారు. రెండు ప్రభాకర్, నా ప్రాణ స్నేహితుడు. సో వీళ్ళిద్దరి వల్లే ఈ మూవీ పాసిబుల్ అయింది. ఐ బికేమ్ డైరెక్టర్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ టూ పీపుల్. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్, స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ యాక్చువల్గా నాకు సుకుమార్ గారిని పరిచయం చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నారండి, భాస్కర్ అని చెప్పి. భాస్కర్, థ్యాంక్స్ రా భాస్కర్. సో సుకుమార్ గారితో నన్ను పరిచయం చేసిన తనే. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై గ్రేట్ వెల్ విషర్స్. థ్యాంక్స్ భాస్కర్. దెన్ కమింగ్ టు ద మూవీ, సో ఐ ఆల్రెడీ స్పోక్ అబౌట్ ద లైన్ ఆఫ్ ద మూవీ. యాక్చువల్గా ఒక సినిమాలో ఒక ఆడియన్కి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అటువంటి ఎంటర్టైన్మెంట్ అంతా ఉందండి ఈ మూవీలో. కంప్లీట్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక అన్ప్రెడిక్టబుల్ స్టోరీ వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక చక్కని పాటలు, రెండు చక్కని పాటలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చూడనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో ఐటమ్ సాంగ్ చేసామండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు అటువంటి కాన్సెప్ట్ రాలేదు. అలాగే కామెడీ, ఇట్స్ ఏ ఫుల్ లెంత్ కామెడీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ మూవీలో, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ టెక్నీషియన్స్, సో దే హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. సో నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ గురించి మాట్లాడతాను. టు స్టార్ట్ విత్, టుడే ద హీరో ఆఫ్ ద షో ఈజ్ అచ్చు. సో హీ హాస్ గివెన్ ఏ ఫ్యాబులస్ మ్యూజిక్ అండ్ ఫ్యాబులస్ ఆర్ఆర్ టు దిస్ మూవీ. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అచ్చు. ఐ థింక్ నేను ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నానండి, ఇది ఆర్ఆర్ మూవీ అని. ఎందుకంటే ఇది ఒక అన్ప్రెడిక్టబుల్, నెక్స్ట్ సీన్ ఏమవుతుందో తెలియదండి. ఈ స్క్రిప్ట్ నేను తయారు చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎలా తయారు చేశానంటే, ప్రతి సీన్ రాసేటప్పుడు 6 బిలియన్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, ఎవరు నెక్స్ట్ సీన్ ప్రెడిక్ట్ చేయకుండా ఉండాలి, అటువంటి కాంబినేషన్స్తో థింక్ చేసి ప్రతి సీన్ రాశాను ఈ మూవీలో. సో అటువంటి మూవీకి ఆర్ఆర్ అనేది కంప్లీట్లీ బ్యాక్ బోన్. సో ఈ మూవీ ఫస్ట్ బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఐ మెట్ అచ్చు. I told him, Achu, it is not just my movie, it is your movie and my movie together. And he has given a RR. I don't think I can express anything about that. We have to reserve some feelings actually. So I want to reserve that feeling with me. But నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి మ్యూజిక్ ఆర్ఆర్ ఎవరు వినుండ్రండి ఏ సినిమాకి. బిగ్ మూవీస్, యూ కాల్ ఎనీ మూవీ, ఎనీ కైండ్ ఆఫ్ మూవీ, such an amazing RR he has given. Thanks Achu, thanks for giving such an amazing RR. And coming to songs, and everybody knows Achu is very special in giving special songs. ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు ఆయన తెలుగులో. సో ఈ మూవీలో కూడా అలాగే 2 సాంగ్స్ ఉంటాయండి. ఆ 2 సాంగ్స్ అద్భుతమైన పాటలు, 2 చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. దానికి తగ్గకుండానే విజువల్స్ కూడా అలాగే చేసామండి. సో ఈ మూవీ మొత్తాన్ని, మా ఆలోచనని కానీ, ఇప్పుడు మేము అనుకుంటున్న కాన్సెప్ట్ని కానీ, మేము అనుకుంటున్న సీన్స్ని కానీ, ఈ మూవీని తెరకెక్కించింది చంద్రమౌళి గారండి. ఆయన ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ ఆయన. సో జస్ట్ టు గివ్ ఎ లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ అబౌట్ హిమ్. అండ్ ఆల్మోస్ట్ హాలీవుడ్లో 5 to 6 ఫిలిమ్స్ చేశారండి. సో సుకుమార్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సుకుమార్ గారికి ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇటువంటి సినిమాకి ఓన్లీ మనకు అటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ న్యాయం చేయగలరు అని చెప్పి ఆయన స్పెషల్గా అక్కడి నుంచి యూఎస్ నుంచి పిలిపించి. అండ్ థ్యాంక్స్ టు యూ చంద్రమౌళి గారు. యాక్చువల్గా ఆయన ఈ మూవీ కోసం అశోక్ గారు చెప్పినట్టుగా 9 months హీ ఈజ్ అవే ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ ఇన్ యూఎస్ అండ్ హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ వర్క్. ఈవెన్ ద సినిమాటోగ్రఫీ ఆల్సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇప్పటి వరకు ఈ థ్రిల్లర్ మూవీస్కి ఇటువంటి సినిమాటోగ్రఫీ మీరు చూసుండరు. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సినిమాటోగ్రఫీ. ఇట్ విల్ పుట్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆర్ట్ సత్యనారాయణ గారు అండి.
సో అమేజింగ్ ఆర్ట్ ఇన్ ద మూవీ. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎవ్రీ సీన్ యాంబియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి యాంబియన్స్, ఎవ్రీ షాట్ హీ హాస్ టేకెన్ సచ్ ఏ కేర్. ఎక్స్ట్రీమ్లీ స్ప్లెండిడ్ జాబ్ హీ హాస్ డన్. థ్యాంక్స్ టు యూ సత్యనారాయణ గారు. దెన్ కమింగ్ టు ద కొరియోగ్రాఫర్స్, ప్రేమ్ రక్షిత్ గారు. ప్రేమ్ రక్షిత్ గారు ఐటమ్ సాంగ్ కంపోజ్ చేశారు. మీ అందరికీ తెలుసు ఆయన ప్రేమ్ రక్షిత్ గారు. ఆల్ బిగ్ హీరోస్ ఇన్ సౌత్ హీ ఈస్ ద నంబర్ 1 కొరియోగ్రాఫర్. అందరికీ ఆయనే కంపోజ్ చేస్తుంటారు. సో హీ హాస్ గివెన్ ద బెస్ట్ కొరియోగ్రఫీ to one of our songs. So on the lighter side, when I just met him couple of days back, I asked him, what is your favorite songs so far in your career? He just told me the one which I did in this movie. So దీని గురించి ఇంతగా చెప్తున్నానంటే ఈ సాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ మ్యాజిక్ in both the states, AP and Telangana, and it's going to rock all over the world. And thanks to you, Prem Rakshit. Then coming to the second song, Raghu చేశారండి ఈ పాట. రఘు కూడా చాలామంది సీనియర్ హీరోస్తో పనిచేశారు. ఆయన చాలామంది సీనియర్ హీరోస్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. he has given the best. He has done a fabulous job in composing the choreography. Then coming to my artist, Ashok. So he has given the best performance. సో ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ అండి, హీరో క్యారెక్టర్. ఈ సినిమాలో జనరల్గా మనం హీరో అంటే ఫైట్స్ చేయటం, వచ్చి 2 పాటలు పాడి వెళ్ళటం, లేకపోతే కొన్ని లవ్ సీన్స్లో నటించి, అలా కాకుండా ఈ సినిమా ఇట్స్ ఎ స్టోరీ బేస్డ్ మూవీ అండి. ఈ సినిమా క్యారెక్టర్స్ నడిపిస్తుంది, క్యారెక్టర్స్ సినిమా నడిపించవు. ఇది ఒక కొత్త జానర్, ఇది ఒక కొత్త కాన్సెప్ట్. బేసికల్గా కథ అందరినీ నడిపిస్తుంది, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని. ఎవ్రీబడి ఈజ్ కంట్రోల్డ్ బై ద స్టోరీ ఆఫ్ దిస్ మూవీ. చాలా కొత్త కథ అండి, చాలా ఫ్రెష్నెస్ ఉన్న కథ ఇది. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అశోక్ హ్యాస్ గివెన్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇన్ హీరో క్యారెక్టర్. ఆయన ఒక ఇంటెలిజెంట్ క్యారెక్టర్ అండి ఇది. సో ద క్యారెక్టరైజేషన్ అంతా ఎలా ఉంటుందంటే మూవీ అంతా మిస్టరీస్ని బ్రేక్ చేయటం. బేసికలీ హీజ్ రోల్ ఈజ్ టు బ్రేక్ ద మిస్టరీస్ ఇన్ ద కంప్లీట్ మూవీ. ఎవ్రీ అన్ప్రెడిక్టబుల్ సీన్ని హౌ హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ బ్రేక్ ద మిస్టరీ, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో. దెన్ కమింగ్ టు మై హీరోయిన్ దిశా పాండే, షీ హెస్ గివెన్ ద బెస్ట్. యూజువల్గా హీరోయిన్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ దిశా పాండే, షీ హాస్ డన్ 14 ఫిలిమ్స్ అండి. ఐఎమ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్, ఐఎమ్ ద డెబ్యూ డైరెక్టర్. జనరల్గా ఒక 14 మూవీస్ చేసిన హీరోయిన్తో ఒక డెబ్యూ డైరెక్టర్ వర్క్ చేయడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ నేను 14 మూవీస్ చేసిన ఫీలింగు, ఆ అమ్మాయి ఒక సినిమా చేసిన ఫీలింగ్తో వర్క్ చేసింది నాతో. థ్యాంక్ యూ సో మచ్ దిశా ఫర్ వండర్ఫుల్ సపోర్ట్, ఎక్సలెంట్, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సచ్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ నో బడీ హ్యాస్ గివెన్. ఐ మీన్ kudos to you. Thank you so much, Disha. Then coming to Aparna, as I told you, she has danced in one song, item song, and then malli I am just repeating that song is going to create sensation in the history of the Telugu cinema, and I am sure the same concept of that song will be replicated within a week after the release of this movie in all the languages in India. That is the kind of confidence I have on this song. Aparna, the song, whoever has seen the song after we cut it and after the CG is complete, everybody is talking about you. Everybody is talking about you, and huge appreciation to you, your dance. Basically, they were all telling such a energetic dance from the beginning to the ending. I still remember when we shot it in Ramosi, it was like 60 degrees temperature in the floor, and without even, coming out of the floor, you were staying continuously. Kudos to you. Thank you so much. Then coming to my artist, Prithvi Garu. Extraordinary performance andi Prithvi Garu. Complete full length entertainment. Cinema starting nunchi cinema ending varaku. And oka software project manager ee movie lo full counters, ప్రతి వాళ్ళకి కౌంటర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఆల్మోస్ట్ మీరు పృథ్వీ గారిని చూస్తే ఈ నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీరా అన్న ఫీలింగ్ కలుగుతుందండి. చాలా యంగ్గా ఉన్నారు ఈ సినిమాలో, చాలా యంగ్గా ఉన్నారు. అలాగే శకలక్ శంకర్ గురించి మీ అందరికి తెలుసు. హీఈస్ ఆల్సో ఏ వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మర్.
ఈ మూవీలో హీ హాస్ గివెన్ ద బెస్ట్, హీ హాస్ గివెన్ ద బెస్ట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ ఆల్ హిస్ మూవీస్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ టిల్ ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ హీ హాస్ గివెన్ ఎ ట్రెమండస్ పర్ఫార్మెన్స్, extremely splendid performance. Thanks to you, Shankar and Prithvi garu. Then coming to Banerjee garu, Banerjee గారిది ఒక ఆర్కియాలజిస్ట్ క్యారెక్టర్ అండి ఈ మూవీలో. హీ హాస్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. సో ఒక ఆర్కియాలజిస్ట్గా ఈ మూవీలో మిస్టరీస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళటం, అసలు ఏం జరుగుతుంది సినిమా, అసలు ఏంటి, ఏ మిస్టరీని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఆయన చెప్పిన వాయిస్లో ఉన్న బేస్, ఇట్స్ గోయింగ్ టు బీ ద హై వోల్టేజ్ అట్రాక్షన్ ఇన్ దిస్ మూవీ. అండ్ సమీర్ గారు ఒక సైకియాట్రిస్ట్ రోల్ ప్లే చేశారండి ఈ మూవీలో. వెరీ డీసెంట్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు. కొన్ని ఆయనే డబ్బింగ్ చెప్పారు, వాయిస్ ఓవర్ కొన్ని ప్లేసెస్లో. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఆయన రోల్. దెన్ కమింగ్ టు హేమాజీ. సో హేమ గారు ఆమె చెప్పినట్టుగా చాలా యంగ్గా ఉన్నారు ఈ సినిమాలో. సో అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ప్రొజెక్ట్ చేసామండి. వాళ్ళు ఆ కామెడీ రోల్స్లో ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇట్స్ ఎ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇంతమంది కమెడియన్స్, ఇంతమంది సీనియర్ కమెడియన్స్ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిమ్మల్ని నవ్విస్తుంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఒకసారి సినిమా. ఆల్మోస్ట్ నాట్ లెస్ దాన్ 40 to 50 times every audience, per average 40 to 50 times the audience will laugh from the beginning to the ending. That is the kind of entertainment we have in terms of comedy, in terms of choreography, in terms of the songs, in terms of the visuals made by our DOP Mr. Mowgli, and in terms of the art, in terms of the music. It's a rocking movie, and we are going to release it in the month of September. Get ready for the show. Thank you so much. సో చివరిగా ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ గోపీనాథ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అగైన్. సో మీ టైం తీసుకొని మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఒక చిరు సత్కారం అనుకోవచ్చు. యాజ్ అ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్, ప్లీజ్ వెల్కమ్ గోపీనాథ్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. సో ఈ కార్యక్రమంతో థ్యాంక్ యూ సో మచ్ సార్. Control C audio function has come to an end, and all the best to Achu and to all the crew of Control C. ఈ సినిమాని మీ మైండ్లో కాపీ చేసుకోండి, సేవ్ చేసుకోండి. పైరేటెడ్ వర్షన్స్ చూడకుండా డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. అందరూ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో నేను కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు సాయిరామ్ గారు, అచ్చు గారు, అండ్ ప్రొడ్యూసర్స్ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు, అండ్ టు ద ఎంటైర్ క్రూ. అండ్ మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. గో సేఫ్ అండ్ గుడ్ నైట్. బాయ్.